హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో పిండి వడియాలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిండి వడియాలకి తడిపిండ పొడిపిండ అనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ విధంగా ఒక్కసారి పెట్టి చూడండి. మొదటిసారి వడియాలు పెట్టే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ముక్కలు అవ్వకుండా చాలా బాగా వస్తాయి. పిండి వడియాలకి పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యపిండి తీసుకున్నాను. ఇది తడి బియ్యపిండి అండి. మనం అరిసెలకి ఎలా అయితే బియ్యం నానబెట్టి పిండి ఆడించుకుంటామో అలా ఆడించిందనమాట. పొడిపిండి వాడకూడదు. పొడిపిండితో చేస్తే మీకు జిగురుదనం లేక వడియాలు అతుక్కుపోయినట్టు అయిపోతాయి, ముక్కలు ముక్కల కింద అయిపోతాయి. ఈ తడిపిండి తయారీ విధానం కూడా ఈ వీడియోలోనే చెప్తాను. ఒక గ్లాస్ బియ్యపిండికి అదే గ్లాస్తో పావు గ్లాస్ పెద్ద సగ్గుబియ్యం తీసుకోవాలి. నేను వరలక్ష్మి సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఇవైతే బాగుంటాయి, లేదా మీకు నచ్చినవి తీసుకోవచ్చు. ఏ వడియాలు పెట్టినా కొంచెం ఇలా సగ్గుబియ్యం వేసుకుంటేనే వడియాలు పొంగుతూ బాగా వస్తాయి. సగ్గుబియ్యాన్ని ఇలా బాగా కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కున్నాక తగినన్ని నీళ్లు పోసి నైట్ అంతా నానబెట్టుకోవచ్చు, లేదా ఒక్క 2-3 గంటలైనా నానబెట్టుకోవచ్చు. నేను నైట్ నానబెట్టానండి. మరుసటి రోజు ఉదయానికి ఈ విధంగా ఉంటాయి. ఇలా నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతాయి. ఇప్పుడు వడియాలకి పిండి ఉడికించుకోవడానికి ఏదైనా పెద్ద గిన్నె తీసుకోవాలి. ఒక గ్లాస్ బియ్య పిండికి మొత్తం 8 గ్లాసుల నీళ్లు పడతాయి. ఎసరు మాత్రం 6 గ్లాసులు పెట్టుకోవాలి. పిండిలో 2 కలుపుకుంటాము. అందుకే ఇక్కడ 6 గ్లాసుల నీళ్లు ఎసరు పెట్టుకోవాలి. వడియాలకి నీళ్ళ కొలత కరెక్ట్గా ఉండాలండి, లేకపోతే సరిగ్గా రావు. మళ్ళీ మధ్యలో మనం నీళ్లు వేయడానికి కూడా ఉండదు. ముందే ఎన్ని వేసుకోవాలనుకుంటున్నామో అన్నీ వేసుకోవాలి. ఉడికించుకునేటప్పుడు పిండి పల్చగా ఉంది కదా అని మళ్ళీ పిండి వేయడం, అలాగే ఒకవేళ పిండి గట్టిగా ఉంది కదా అని మళ్ళీ నీళ్లు వేయడం అలా చేయకూడదు. అలా చేస్తే వడియాలు పగిలినట్టు అయిపోతాయి. చూడండి, నీళ్ళు ఇలా వేడవుతున్నాయి కదా. ఇలా వేడవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. సగ్గుబియ్యం ఉడికి నీళ్లు మరిగే లోపల పిండి కలుపుకుందాం. 8 గ్లాసుల నీళ్ళకి 6 గ్లాసులు ఎసరు పెట్టుకున్నాం కదండి. మిగతా 2 గ్లాసుల నీళ్లు పిండిలో పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తడిపిండి తయారీ విధానం చెప్తానండి. కేజీ కానీ 2 కేజీలు కానీ రేషన్ బియ్యం తీసుకోవాలి. రేషన్ బియ్యం అయితే బాగుంటాయి. బియ్యాన్ని బాగా కడిగి నైట్ అంతా నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టిన తర్వాత ఉదయం మళ్ళీ ఒకసారి కడిగి నీళ్ళన్నీ వాడిన తర్వాత ఒక్క 2-3 రోజులు ఎండలో పెట్టుకోవాలి. బియ్యం బాగా ఎండాక పిండి మిల్లులు పిండి ఆడించుకొని పిండి జల్లించుకోవాలి. అది తడిపిండి అండి. ఆ పిండితో చేసుకుంటే వడియాలు బాగా వస్తాయి. లేదా కొంతమంది తడి బియ్యాన్ని ఆడించి ఆ తడిపిండిని ఎండలో పెట్టుకుంటారు. అంటే పిండి ఎండబెట్టుకుంటారనమాట ఎండే వరకు. అది కూడా అంతే, 3-4 రోజులు ఎండబెట్టుకుంటారు. బియ్యం అయినా ఎండబెట్టుకోవచ్చు, పిండి అయినా ఎండబెట్టుకోవచ్చు. చూడండి, సగ్గుబియ్యం ఇలా బాగా ఉడికినాయి కదా. ఇలా మెత్తగా ఉడకాలి. ఇలా ఉడికాక లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా కలిపి ఉంచుకున్న బియ్యపిండి వేసి కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి, మంట పెంచకూడదు. ఇలా పిండి వేసుకున్నాక తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. వడియాలకి ఉప్పు ఎక్కువ పట్టదండి, చూసి వేసుకోవాలి. కొంచెం చప్పగా ఉన్నా కూడా పర్వాలేదు. ఇలా కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. అలాగే పిండి ఎంత బాగా ఉడికించుకుంటే వడియాలు అంత బాగా వస్తాయి. పిండి కనుక సరిగ్గా ఉడకలేదనుకోండి, వడియాలు పెట్టిన రోజు సాయంత్రానికి పగుళ్ళు వచ్చేస్తాయి. అలా పగుళ్ళు వచ్చినాయి అంటే పిండి సరిగ్గా ఉడకనట్టు. చూడండి, ఇది ఇలా బాగా చిక్కబడి ఉడకడం మొదలైంది కదా. ఇలా ఉడకడం మొదలయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క 15 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలాగే మీరు ఒకవేళ పచ్చిమిర్చి కారం వేసుకోవాలి అనుకుంటే వడియాలకి ఈ టైంలో వేసుకోవాలండి, ముందే వేసుకోకూడదు. ముందు వేసుకుంటే వడియాలు రంగు మారిపోతాయి. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా. ఈ విధంగా ఉడకాలి. ఇలా 3-4 పొంగులు వచ్చినట్టయినా రావాలి. ఇలా ఉడికాక చివరిగా క్యారెట్ తురుము వేసుకోవాలి. అంటే నేను ఈ పిండి వడియాల్లో క్యారెట్, కొత్తిమీర ఇవి వేసి పెడుతున్నానండి. మీకు వద్దు అనుకుంటే మానేయచ్చు. నేను చిన్న క్యారెట్ ఒకటి తీసుకున్నాను. క్యారెట్ తురుము మరీ ఎక్కువ వేసుకున్నా కూడా అంత బాగుండదు. ఇది వేసుకున్నాక ఇలా ఒక్క ఉడుకు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసాక కచ్చాబచ్చాగా దంచిన ఎండుమిర్చి కారం వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి కారంకు బదులుగా ఎండుమిర్చి కారం వేస్తున్నానండి. మీకు నచ్చినది
వేసుకోవచ్చు. అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇవి ఇలా స్టవ్ ఆఫ్ చేసాక చివర్లో వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాం కదా, వడియాల పిండి తయారైంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు వడియాలు పెట్టుకుందాం. వడియాలు పెట్టుకోవడానికి ఏదైనా సిల్క్ చీర తీసుకోవాలి. ఎప్పుడైనా సిల్క్ చీర మీద పెట్టుకుంటేనే వడియాలు బాగా వస్తాయి, అంటుకోకుండా విరగవు, అంటుకోవు. వడియాలు పెట్టే ముందు చీరను తడిపి నీళ్లు పిండి అప్పుడు వడియాలు పెట్టుకోవాలి. అంటే కొంచెం తడిగానే ఉండాలండి, మరీ తడి ఆరనివ్వకూడదు. ఈ విధంగా వడియాలు పెట్టుకోవాలి. నేను చిన్న గరిటెతో పెడుతున్నానండి, అందుకే చిన్న వడియాలు వస్తున్నాయి. అలాగే ఏ వడియాలకైనా పిండి ఇలా గరిటెతో వేసేసుకోవాలి. పిండి వేసాక పైన గరిటెతో ఒత్తకూడదు. అలా ఒత్తితే పల్చగా అయిపోయి వడియాలు సరిగ్గా రావు. చూడండి అన్నీ ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇవి బాగా ఎండాలి. ఇది మొదటి రోజు సాయంత్రానికి చూడండి ఎంత చక్కగా ఎండినాయో. ఎక్కడా కూడా పగుళ్ళు లేవు. ఇలా పగుళ్ళు లేవు అంటే పిండి బాగా ఉడికినట్టు. ఇది రెండవ రోజు ఉదయం, ఇది రెండవ రోజు సాయంత్రం. చూడండి సాయంత్రానికి బాగా ఎండిపోయి పూర్తిగా ఎండిపోతాయి. మీకు ఒకవేళ పచ్చిగా అనిపిస్తే ఇంకొక రోజు ఎండబెట్టుకోవచ్చు. ఈ విధంగా ఎండాలి. ఇప్పుడు ఇవి మనం తీసేసుకోవచ్చు. వడియాలు తీసుకునేటప్పుడు ఈ విధంగా తీసుకోవాలి. చీరను వెనక్కి తిప్పి కొంచెం నీళ్లు చల్లి తీసుకోవాలి. వడియాలు అంతటి మీద ఒకేసారి నీళ్లు చల్లకూడదండి. కొన్ని వడియాల మీదే నీళ్లు చల్లుకుంటూ తీసుకోవాలి. లేదంటే అన్నీ నాన్నట్టు అయిపోయి విరిగిపోతాయి, మెత్తబడిపోయి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. సిల్క్ చీర మీద పెట్టుకోవడం వల్ల ఇంత ఈజీగా వచ్చేస్తాయి. అలాగే వడియాలు పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే బాగా ఉదయం పెట్టుకోవాలి. ఉదయం పెట్టుకోవడం వల్ల సాయంత్రానికి సగం ఎండినట్టు అయిపోతాయి, ఎండ వేస్ట్ అవ్వదు. వడియాలన్నీ ఇలా తీసుకున్నాక ఏదైనా కవర్ పైన కానీ క్లాత్ పైన కానీ మళ్ళీ ఇంకొక రోజు ఎండబెట్టుకోవాలి. ఎందుకంటే తడి ఉంటుంది కాబట్టి ఇంకొక రోజు ఎండితే సరిపోతుంది. ఇది మూడవ రోజు. 3 రోజుల తర్వాత ఈ విధంగా ఉంటాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇలా గలగల్లాడే వరకు ఎండబెట్టుకోవాలి. మెత్తగా ఉన్నాయి అనిపిస్తే ఇంకొక రోజు ఎండలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇవి వేయించుకుందాం. వడియాలు వేయించుకోవడానికి నూనె ఇలా బాగా వేడయ్యాక వడియాలు వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇంతేనండి, పిండి వడియాలు తయారైనవి. మనం క్యారెట్ తురుము, కొత్తిమీర, ఎండుమిర్చి కారం వేయడం వల్ల రంగు ఇలా ఉన్నాయండి. ఇవి వేయకపోతే గనక తెల్లగా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.